హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో 5th యూనిట్ నేర్చుకున్నాం. అందులో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే రెప్లికేషన్. రెప్లికేషన్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ ఉన్న డేటాని మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ సిస్టమ్స్లో అంటే మల్టిపుల్ కంప్యూటర్స్లో కాపీస్ని మెయింటైన్ చేస్తున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంప్రూవ్మెంట్లో హెల్ప్ చేస్తుంది. ఏమేమి ఇంప్రూవ్ అవుతాయి అంటే దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మనకి డేటాని మనము యూజర్కి అవసరమైనట్టు స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు కావాలన్నా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. డిలేస్ లాంటివి జరగకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, అవైలబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మనకి ఒకవేళ యాక్సెసిబుల్ ఫెయిల్ అయినా కానీ ఒక సర్వర్ దగ్గర ఫెయిల్ అయినా కానీ డేటా అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి డేటా అనేది ఎప్పుడు కావాలన్నా కానీ యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫాల్ట్ టోలరెన్స్. సిస్టమ్ అనేది మనకి ఒకవేళ సమ్ పార్ట్స్ దగ్గర ఫెయిల్ అయినా కానీ మొత్తం వర్కింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక దగ్గర ఫెయిల్ అయినా కానీ మిగతాది ఫెయిల్ అవ్వకుండా కంటిన్యూ చేస్తూ ఉంటుంది అనమాట. మల్టిపుల్ సర్వర్స్ ఏం చేస్తాయంటే రిలయబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి అనమాట. సో అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వల్ల ఏమవుతుందంటే ఫాల్ట్ అండ్ ఇన్కరెక్ట్ సర్వర్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటి, రెప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ. అంటే యూజర్స్ అనేవాళ్ళు డేటా అనేది కాపీడా లేదా అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింగిల్ డేటా ఐటమ్ లెక్కనే చూస్తారు, మల్టిపుల్ కాపీస్ లెక్క చూడరు అనమాట. నెక్స్ట్ ఏంటి, కన్సిస్టెన్సీ. ప్రతి ఒక్క కాపీ అనేది సేమ్ అండ్ కరెక్ట్ డేటా అనేది ఇస్తుంది అనమాట. ఇందులో మనకి టెంపరీ డిఫరెన్సెస్ లాంటివి ఎలో చేస్తుంది, అంటే కొంచెం చిన్న చిన్న చేంజెస్ లాంటివి ఎలో చేస్తుంది అనమాట ఇందులో. కానీ నార్మల్గా ఏంటంటే డేటాని కన్సిస్టెంట్గా ఉంచడానికి ట్రై చేస్తుంది సిస్టమ్ అనేది. సో ఇందులో ఉండే కీ ఐడియాస్ ఏంటంటే ఏం ఇంప్రూవ్ చేస్తుందంటే స్పీడ్ని, అవైలబిలిటీని, రిలయబిలిటీని ప్రతి ఒక్కదాన్ని ఇంప్రూవ్ చేసేది. కానీ ఇది మనకి ఛాలెంజెస్ని కూడా ఇస్తుంది. ఎలాంటివంటే అప్డేటెడ్గా ఉన్నాయా లేదా డేటా అని చెప్పేసి చూసుకునేలాంటివి, కాన్ఫ్లిక్ట్స్ లాంటివి హ్యాండిల్ చేసుకోవడం, ఇలాంటి ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేసేది. నెక్స్ట్ వన్ ఏంటి, సిస్టమ్ మోడల్ అండ్ గ్రూప్ కమ్యూనికేషన్. సో ఇందులో మనకి బేసిక్ ఐడియా ఎట్లా ఉంటుంది అంటే డేటా అనేది ఆబ్జెక్టివ్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది, అంటే ఫైల్స్, యాప్స్ లాగా స్టోర్ చేసుకొని ఉంటుంది. ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మల్టిపుల్ కాపీస్ లాగా ఉంచుకుంటుంది. దాన్ని మనం ఏమంటామంటే రెప్లికా అని చెప్పేసి అంటాం. సో ఈ రెప్లికాస్ అనేవి డిఫరెంట్ కంప్యూటర్స్లో స్టోర్ చేసుకొని ఉంచుతారు. దీంట్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే రెప్లికా మేనేజర్, క్లయింట్, ఫ్రంట్ ఎండ్. సో మనకి ఇందులో సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఎట్లా ఉంటాయి అంటే సింక్రోనస్ సిస్టమ్ లాగా వర్క్ అయింది, అంటే ఫిక్స్డ్ టైం లాగా ఉంటుంది అనమాట. ఇందులో అట్లా వర్క్ చేస్తుంది. ఫెయిల్యూర్ అనే క్రాషింగ్ వల్ల జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సిస్టమ్ అనేది డేటాని కన్సిస్టెంట్గా ఉంచడం కోసం ట్రై చేస్తుంది. సో ఇందులో మనకి రిక్వెస్ట్ ఎట్లా ఉంటాయి అంటే రీడ్ ఓన్లీ రిక్వెస్ట్, అంటే ఓన్లీ రీడ్ చేసుకోవడం మాత్రమే డేటాని, అలాంటి రిక్వెస్ట్. అప్డేట్ డేటా అంటే చేంజెస్ లాంటివి, అంటే రైట్ లాంటి ఆపరేషన్స్. సో ఇందులో మనకి రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడం కోసం 5 స్టెప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే ఏంటి, మనకి ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుందంటే ఒక దగ్గర నుంచి ఇంకో రెప్లికా మేనేజర్స్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే ఏంటంటే రెప్లికా మేనేజర్ ఏం చేస్తారంటే మనం ఇది ఎగ్జిక్యూట్ చేయాలా లేదా, ఈ రిక్వెస్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలా లేదా అని చెప్పేసి ఏ ఆర్డర్లో చేయాలి ఏంటి అని చెప్పేసి చూస్తారు. సో మనకి ఆర్డరింగ్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫిడో, ఫస్ట్ రిక్వెస్ట్ హ్యాండిల్ ఫస్ట్ ఏ రిక్వెస్ట్ అయితే వచ్చిందో దాన్ని హ్యాండిల్ చేయాలని చెప్పేసి అనుకోవడము. నెక్స్ట్ ఏంటి, క్యాజువల్. అంటే మనకి ఎఫెక్ట్ జరగకముందు క్యాజువల్గా వచ్చేది కాజ్ అనేది అనమాట, ఎఫెక్ట్ లాంటిది. టోటల్ అంటే మేనేజర్స్ అనేవాళ్ళు సేమ్ ఆర్డర్స్ని ఫాలో అవ్వడం. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎగ్జిక్యూషన్. రెప్లికా మేనేజర్ ఏం చేస్తున్నారంటే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తారు, కొన్నిసార్లు టెంపరీగా చేస్తారనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అగ్రిమెంట్. ప్రతి ఒక్క రెప్లికా మేనేజర్ ఏం చేస్తున్నారంటే ఫైనల్ రిజల్ట్ని అగ్రి చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేయడం కానీ కమిట్ చేయడం లాంటివి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రెస్పాన్స్. సో రిజల్ట్ అనేది క్లయింట్కి మళ్ళీ పంపించడము. సో అది మనకి ఎట్లుంటుందంటే ఒక సర్వర్ నుంచి అయినా రావచ్చు, లేకపోతే మెజారిటీ రెస్పాన్స్ని బేస్ చేసుకొని అయినా రావచ్చు. సో ఇందులో ఉండే కీ ఐడియా ఎట్లుంటుందంటే గ్రూప్ కమ్యూనికేషన్ వల్ల రెప్లికా మేనేజర్ ఎట్లా హెల్ప్ చేస్తారంటే అందరూ కలిసి వర్క్ చేయడము, కన్సిస్టెంట్గా ఉంచడము, ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయడము, ఇలాంటివి జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫాల్ట్ టోలరెన్స్ సర్వీసెస్. సో దీనిలో బేసిక్గా ఎట్లా ఉంటుంది అంటే సిస్టమ్ అనేది ఒకవేళ సమ్ సర్వర్స్ అనేవి ఫెయిల్ అయినా కానీ కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట దాని యొక్క వర్కింగ్. ఎట్లా అంటే రెప్లికేషన్ని యూజ్ చేసుకొని యూజర్ ఏంటంటే దే ఆర్ యూజింగ్ ద ఓన్లీ వన్ కరెక్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఫీల్ అవుతారు అనమాట. కానీ ఇందులో ఉండే ప్రాబ్లం ఏంటంటే అప్డేట్స్ అనేవి ప్రాపర్గా జరగకపోతే సింక్రనైజేషన్లో డిఫరెంట్ యూజర్స్ ఏమని ఫీల్ అవుతారంటే రాంగ్ అని కానీ ఇన్కన్సిస్టెంట్ అని చెప్పేసి అట్లాగే చూస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది, డేటా అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్ అకౌంట్ ఇన్కరెక్ట్ బ్యాలెన్స్ చూపించడం లాంటివి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, కరెక్ట్నెస్ మోడల్స్. సో దాన్ని కరెక్ట్ చేయడం ఎట్లంటే లీనియరైజబిలిటీ, అంటే స్ట్రాంగ్ అనమాట. ఎట్లా అంటే ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది రియల్ టైమ్ ఆర్డర్లో కనిపించేటట్టు చేయడము, మన లేటెస్ట్ అండ్ కరెక్ట్ డేటాని అందరికి ఇవ్వడము, అండ్ సింగిల్ సిస్టమ్ లాగా కనిపించేటట్టు చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటి, సీక్వెన్షియల్ కన్సిస్టెంటీ. ఆర్డర్ అనేది ప్రతి ఒక్క యూజర్కి ప్రోగ్రామ్ ఆర్డర్ని బేస్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకొని ఉండడము, అండ్ రియల్ టైంని బేస్ చేసుకొని కాకుండా స్లైట్గా ఓల్డ్ డేటాని కూడా చూపించడం, కానీ కొంచెం లాజికల్గా కూడా ఉండేటట్టు చూసుకోవడం. సో రెప్లికేషన్ టెక్నిక్స్ ఏముంటాయి, ఫస్ట్ వన్ ఏంటంటే ప్యాసివ్ రెప్లికేషన్. అంటే ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఒక ప్రైమరీ సర్వర్ అనేవాడు ప్రతి ఒక్క రిక్వెస్ట్ని
హ్యాండిల్ చేసుకుంటారు అనమాట. వేరే సర్వర్స్ అనేవాళ్ళు బ్యాకప్ హ్యాండిల్ చేసుకుంటారు. ప్రైమరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్డేట్స్ బ్యాకప్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఉండే స్టెప్స్ ఏంటంటే క్లయింట్ వాళ్ళు ఏంటంటే ప్రైమరీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ప్రైమరీ వాళ్ళు మళ్ళీ బ్యాకప్ అప్డేట్ని పంపిస్తున్నారు అనమాట. ఓకేనా, బ్యాకప్ అనేది కన్ఫర్మ్ అయ్యి ప్రైమరీ వాళ్ళకి రెస్పాన్స్ అనేది పంపిస్తారు. ఒకవేళ ప్రైమరీ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఏ బ్యాకప్ బికమ్స్ ద న్యూ ప్రైమరీ. బ్యాకప్ అనేది మళ్ళీ న్యూ ప్రైమరీ లాగా వర్క్ అవుతుంది. సో దీనివల్ల ఉండే మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే మేనేజ్ చేసుకోవడం ఈజీ, లీనియరైజబిలిటీని సపోర్ట్ చేస్తుంది. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఓన్లీ క్రాష్ ఫెయిల్యూర్స్ని మాత్రమే హ్యాండిల్ చేస్తుంది, మిగతా వాటిని ఎందులోని కూడా హ్యాండిల్ చేయలేదు. ఇంకో రెప్లికా ఏంటంటే యాక్టివ్ రెప్లికా. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ప్రతి ఒక్క సర్వర్ కూడా ఈక్వల్గా ఉంటారు. క్లయింట్ ఏం చేస్తున్నారు, రిక్వెస్ట్ని ప్రతి ఒక్క సర్వర్కి సెండ్ చేస్తారు. ప్రతి ఒక్క సర్వర్ ఏం చేస్తున్నారంటే సేమ్ ఆర్డర్ని ప్రాసెస్ లాగా చేస్తారనమాట. ఇందులో ఎట్లుంటాయి స్టెప్స్ అంటే క్లయింట్ ఏం చేస్తున్నారంటే రిక్వెస్ట్ని పంపిస్తున్నారు. సర్వర్స్ ఏంటి దాన్ని రిసీవ్ చేసుకొని ఒక ఆర్డర్లో చేస్తారనమాట. ప్రతి ఒక్క దాన్ని రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అండ్ దాన్ని రెస్పాన్స్ లాగా పంపించి క్లయింట్ ఏం చేస్తున్నారంటే ఆ రెస్పాన్స్ని పిక్ చేసుకుంటారు అనమాట. ప్రతి రెస్పాన్స్ని పిక్ చేసుకుంటారు. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ మోర్ ఫెయిల్యూర్స్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాంప్లెక్స్గా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అనేది సేమ్ ఉండాలన్నమాట ప్రతి ఒక్క దగ్గర. ఈ ప్యాసివ్ అండ్ యాక్టివ్ రెప్లికేషన్స్కి డిఫరెన్సెస్ లాగా చూద్దాం. సో ఇందులో మనకి వన్ ప్రైమరీ ఉంటుంది, ప్రతి ఒక్క సర్వర్ ఉంటుంది. ఇందులో స్పీడ్ అనేది స్లో ఉంటుంది, ఇక్కడేమో ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఓన్లీ క్రాష్ని మాత్రమే హ్యాండిల్ చేసేది, క్రాష్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ని కూడా హ్యాండిల్ చేసేది అనమాట. ఇందులో మనకి లీనియరైజబిలిటీ ఉంటుంది, ఇందులో ఏమో సీక్వెన్షియల్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ట్రాన్సాక్షన్స్ విత్ రెప్లికేటెడ్ డేటా. సో ఒక ట్రాన్సాక్షన్ అనేది గ్రూప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా ఒక ట్రాన్సాక్షన్లో, అవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ప్రతి ఒక్కటి కూడా యాసిడ్ ప్రాపర్టీస్ని ఫాలో అవ్వాలి. ఒకవేళ మెనీ కాపీస్ ఉన్నా కానీ ఒక సింగిల్ సిస్టమ్ లాగానే ఫీల్ అవ్వాలన్నమాట, అంటే బిహేవ్ చేయాలన్నమాట. ఒక కాపీని సీరియలైజబిలిటీలో చూసుకుంటాము, రిజల్ట్ అనేవి సేమ్ ఉండాలి. ఒకవేళ ఎట్లా ఉండాలంటే ఓన్లీ ఒక కాపీ మాత్రమే ఉంది అన్నట్టు, ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి అవుతున్నట్టుగా రిజల్ట్స్ అనేవి సేమ్ ఉండాలన్నమాట. సో కరెక్ట్ రిజల్ట్స్ని ఎన్షూర్ చేస్తాయి. సో బేసిక్ వర్కింగ్ ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్క సర్వర్ అనేది ఓన్ డేటాని కంట్రోల్ చేసుకుంటుంది. మనకి లాకింగ్ లాంటిది కూడా యూజ్ చేసుకుంటాం మనం సేఫ్టీ కోసం. ఒకవేళ ఒక సర్వర్ కనుక ఫెయిల్ అయినా కానీ అదర్ సర్వర్స్ నుంచి రికవరీని పొందిద్ది అనమాట ఇది. ఓకే, రెప్లికేషన్ స్కీమ్స్ ఎట్లా ఉంటాయంటే ప్రైమరీ కాపీ అంటే ఒక మెయిన్ సర్వర్ అనేది ప్రతి ఒక్క రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తారనమాట. సో బ్యాకప్కి అప్డేట్స్ని సెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి, రీడ్ వన్ ఆర్ రైట్ అవుట్. రీడ్ వన్ అంటే ఏంటి, ఓన్లీ వన్ రెప్లికాని మాత్రమే రీడ్ చేసుకోవడం. రైట్ ఏంటంటే ప్రతి ఒక్క రెప్లికాని అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, అవైలబుల్ కాపీస్ అంటే రీడ్ ఏంటంటే అవైలబుల్ అయిన రెప్లికాస్ని మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. రైట్లో ఏంటంటే అవైలబుల్ అయిన రెప్లికాస్ని ఎప్పుడైనా సరే రైట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ పార్టిసిపేషన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నెట్వర్క్ అనేది గ్రూప్స్ లాగా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, గ్రూప్స్ అనేవి కమ్యూనికేట్ అవ్వకుండా ఉండొచ్చు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే అవైలబుల్ కాపీస్ అండ్ వ్యాలిడేషన్ రెండు చేసుకోవాలి. అంటే అప్డేట్స్ అన్నింటిని కూడా ఎలో చేయాలన్నమాట. తర్వాత కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనం ఏమైనా రాంగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామా అని చెప్పేసి చూసుకొని వాటిని ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే క్యాన్సిల్ చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి, క్వారమ్ కాన్సెన్సస్ అంటే మనకి ఓన్లీ గ్రూప్ మాత్రమే ఇనఫ్ సర్వర్స్తో మాత్రమే అప్డేట్ చేసుకోవడం. నెక్స్ట్ వన్ ఏంటి, వర్చువల్ పార్టిసిపేషన్ అంటే మనము క్వారమ్ని అవైలబుల్ కాపీస్ రెండింటిని కూడా కంబైన్ చేసుకోవాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వ్యాలిడ్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇనఫ్ సర్వర్స్ మనకి ఎంతమంది అయితే సర్వర్స్ కావాలన్నా వాళ్ళతో ఒక వ్యాలిడ్ గ్రూప్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఒకవేళ గ్రూప్స్ చేంజ్ అయితే ట్రాన్సాక్షన్స్ అనేవి ఏమవుతాయంటే క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ. సో డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అంటే ఏంటంటే కంప్యూటర్ అనేది డేటాని వాళ్ళు సేమ్ మెమరీని యూజ్ చేసుకుంటున్నా కానీ డేటాని షేర్ చేసుకునేటట్టు చేయడం అనమాట. ప్రోగ్రామర్స్కి ఎట్లా అంటే వాళ్ళకి మెసేజెస్ని మాన్యువల్గా సెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ని కంప్యూటర్స్ మధ్యలో హ్యాండిల్ చేసుకుంటుంది. ప్రోగ్రామ్స్ అనేవి డిఫరెంట్ మెషిన్స్ మీద రన్ అయ్యేటట్టు కానీ అది ఎట్లుంటుంది అంటే ఓన్లీ ఒక సిస్టమ్ మాత్రమే ఉన్నట్టు వర్క్ చేసేది అనమాట. సో ఇందులో మనకి ప్రోగ్రామ్ అనేది షార్టర్గా ఉండడం అండ్ ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండేటట్టు చేసేది అనమాట. సో మనకి ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి అంటే ప్రతి కేసెస్కి ఇది సూటబుల్గా ఉండదన్నమాట. సర్వర్స్ అనేవి మేనేజ్ చేసుకోవడానికి షేర్ చేసుకునే డేటాకి ఉన్నా కానీ ప్రతి కేసెస్కి ఇది సూటబుల్గా ఉండదన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అనేది ఉంటుంది, ఎగ్జిస్ట్ ఓన్లీ విన్ వర్చువల్లీ. సో ఇందులో మనకి CPU డిఫరెంట్ మెమరీస్ కంప్యూటర్స్ లాంటివి షేర్ చేసుకుంటాయి అని చెప్పేసి అన్నాం కదా. CPU 1 2 3 4 N మెమరీ ఉంటుంది, మెమరీ అండ్ అప్లయింగ్ మ్యాపింగ్ మేనేజర్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. వాటికి మధ్యలో ఏంటంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుందని చెప్పేసి ఇది వర్చువల్గా క్రియేట్ చేసింది అనమాట. సో
సో డిస్ట్రిబ్యూటర్ షేర్డ్ మెమరీలో మనకి నార్మల్గా ఇందాక ఏం చూసినామంటే కంప్యూటర్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, అది చూసినాం. ఇక్కడ ఏంటంటే మెమరీస్ అనమాట, ఫిజికల్ మెమరీస్, డిఫరెంట్ ఫిజికల్ మెమరీస్ ఉంటాయి. అందులో ప్రాసెస్ అనేది యాక్సెస్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట ప్రతి ఒక్కటి. సో జనరల్గా డిఎస్ఎంకి అండ్ మెసేజ్ పాసింగ్కి డిఫరెన్సెస్ చూద్దాం. సో ఇదేంటంటే డైరెక్ట్గా వేరియబుల్స్ని షేర్ చేసుకుంటుంది. మెసేజ్ పాసింగ్లో ఏంటంటే వేరియబుల్స్ అనేవి మనమే షేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ డిఎస్ఎంలో ఏంటంటే ప్రాసెస్ అనేది ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, వేరే దానికి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎట్లా అంటే ఒక డేటాని ఆల్టర్ చేయడం వల్ల, అంటే మాడిఫై చేయడం వల్ల. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది వేరే దాని నుంచి, ఎందుకంటే ప్రైవేట్ అడ్రస్ అనేది ఉంటుంది కాబట్టి. సో ప్రాసెస్ అనేవి నాన్ ఓవర్లాపింగ్ లైఫ్ స్టైల్తో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇందులో ఏంటంటే సేమ్ టైం ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్విజిబుల్గా ఉంటుంది అనమాట ఇందులో కమ్యూనికేషన్ కాస్ట్ అనేది. ఇందులో ఏంటంటే కనిపించేటట్టు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి డిఎస్ఎం అంటే డిస్ట్రిబ్యూటెడ్ షేర్ మెమరీ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుందంటే హార్డ్వేర్లో ఏంటంటే మల్టీ ప్రాసెసర్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటుంది. హార్డ్వేర్ అనేది డేటా షేరింగ్ని మేనేజ్ చేసుకుంటుంది. ఎక్కడెక్కడంటే లోకల్ అండ్ రిమోట్ మెమరీలో. నెక్స్ట్ పేజ్డ్ వర్చువల్ మెమరీ అంటే సేమ్ మెమరీ పేజెస్ని వేరే కంప్యూటర్స్కి మధ్యలో షేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది మనకి ఒకవేళ సిమిలర్ ఫార్మాట్లో ఉన్న సిస్టమ్స్కి అయితేనే యూజ్ చేసుకుంటుంది, అంటే వర్క్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. సో సింపుల్ బైట్స్ లాగా డేటా అనేది హ్యాండిల్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి మిడిల్ వేర్ అంటే మనకి సాఫ్ట్వేర్ ఎట్లా చేస్తుందంటే షేరింగ్స్ని మేనేజ్ చేసుకొని మెసేజ్ని ఆటోమేటిక్గా సెండ్ చేసుకుంటూ డేటాని అప్డేట్ చేసేటట్టుగా ఉంచింది అనమాట. దీని యొక్క ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుందంటే స్మాల్ సిస్టమ్స్కి ఈజీగా వర్క్ అయింది. పర్ఫార్మెన్స్ అనేది దాని యొక్క మెమొరీని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని, దాని యొక్క డిజైన్ బేస్ చేసుకొని దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్. సో బైట్ ఓరియంటెడ్ అంటే మెమరీ అనేది జస్ట్ ఒక సీక్వెన్స్ ఆఫ్ బైట్ అనమాట. ప్రోగ్రామ్స్ అనేవి ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏందని చెప్పేసి చెప్పగలుగుతాం. నెక్స్ట్ ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుంటే డేటాని ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం అంటే క్లాస్ మెథడ్స్ని యూజ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఈజీగా అయిపోయింది మేనేజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఏంటి ఇమ్యూటబుల్ డేటా అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. యాక్సెస్ అనేది మనం ఇక్కడ ఎట్లా అంటే రీడ్, రైట్ లేకపోతే ఆపరేషన్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి మెమరీ కన్సిస్టెన్సీ. సో మనకి డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ ఎట్లా ఉంటుందంటే సింక్రనైజేషన్ టూల్స్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఎందుకు అంటే లాక్స్, సెమోఫోర్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి. సో డేటా అనేది యూజువల్గా రీడ్ చేసుకుంటుంది ఎక్కడి నుంచి, లోకల్ కాపీస్ నుంచి. సో ఇందులో మనం ఒకవేళ డేటాని షేర్ చేస్తే మనము అప్డేట్ చేసుకుంటాం కదా, అప్డేట్స్ అనేవి కూడా వేరే కాపీస్తోనే షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో ఉండే రూల్స్ ఎట్లా అంటే దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి అంటే దేన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తామంటే మనము ఎట్లా డిఫరెంట్గా ఎలా చేస్తున్నాం, డిఫరెంట్ కాపీస్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ప్రాసెస్ 1, ప్రాసెస్ 2 ఉంది. ప్రాసెస్ 1లో ఏంటంటే BR=B, AR=A అని చెప్పేసి ఇచ్చినాం. ఒకవేళ AR ఈజ్ గ్రేటర్ దాన్ BR దెన్ ప్రింట్ ఓకే అని చెప్పేసి ఇచ్చినాము. ప్రాసెస్ 2లో ఏంటంటే A+B అండ్ B+1 అని చెప్పేసి ఇట్లా ఒక మెమరీ ప్రాసెస్ లాంటివి చేయడం ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి మెమరీ కన్సిస్టెన్సీ మోడల్స్. సో ఆ మోడల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే లీనియరైజబిలిటీ అంటే ఇదేంటంటే ఒక స్ట్రాంగెస్ట్ మోడల్ అనమాట. రీడ్ అండ్ రైట్ రెండు కూడా ఒకేసారి సేమ్ టైంలో రియల్ టైంలో జరుగుతాయి అనమాట. ఇందులో మనకి కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటి సీక్వెన్షియల్ కన్సిస్టెన్సీ అంటే ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది కానీ మనకి ఎట్లా అంటే రిలాక్స్డ్గా ఉండిద్ది అనమాట. దాంతో పోలిస్తే ఆపరేషన్స్ అనేవి ప్రతి ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే రియల్ టైంని బేస్ చేసుకొని మాత్రం ఉండదు అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి కొహరెన్స్ అంటే ఇది కొంచెం వీకర్ మోడల్ అనమాట. మనకి సేమ్ మెమరీ లొకేషన్ని చేంజ్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఆర్డర్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి వీక్ కన్సిస్టెన్సీ. ఇదేంటంటే చాలా వీకెస్ట్ మోడల్ అనమాట. ప్రోగ్రామర్స్ ఏం చేస్తున్నారంటే లాగ్స్ని యూజ్ చేసుకొని కరెక్ట్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకుంటారు అనమాట, రీడ్ అండ్ రైట్స్. సో ఇందులో మనకి ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ 2, ప్రాసెస్ 1 ఉంది. టైంని బేస్ చేసుకొని ఇందులో ఏంటంటే రీడ్ చేస్తున్నాం అండ్ రీడ్, రైట్ రెండు కూడా ఆపరేషన్స్ లాంటివి చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి అప్డేట్ ఆప్షన్స్ అంటే రైట్ అప్డేట్ అంటే డేటా అనేది చేంజ్ అయినప్పుడు కొత్త వాల్యూ ఉంటుంది కదా, అది కంప్యూటర్స్కి సెండ్ చేస్తారు. ప్రతి ఒక్క అప్డేట్ అనేది లోకల్ కాపీలోకి అప్డేట్ అవుతుంది. రైట్ ఇన్వాలిడేట్ అంటే ఏంటంటే డేటా అనేది చేంజ్ అయినప్పుడు వేరే కాపీస్ అనేవి ఇన్వాలిడ్ అని చెప్పేసి మార్క్ చేసుకొని ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే న్యూ డేటా అనేది అవసరం ఉందని చెప్పేసి రిక్వెస్ట్ సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి గ్రాన్యులారిటీ అంటే ఏంటంటే మనం డేటాని ఎంత సెండ్ చేస్తున్నాం అప్డేట్ కోసం అని చెప్పేసి చెప్పేదే గ్రాన్యులారిటీ అనమాట. చాలా తక్కువ అనుకోండి మనకి ఏమవుతుందంటే స్మాల్ మెసేజెస్ అనేవి చాలా ఉండడం వల్ల స్లో అవుతుంది. లార్జ్ ఉందనుకోండి ఎక్స్ట్రా అన్నెసెసరీ డేటా ఉండడం వల్ల వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి ట్రాషింగ్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి టైం అనేది ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు, అప్డేట్స్ సెండ్ చేసినప్పుడు మనం వర్క్ చేయకుండా అప్డేట్స్ని ఊరికి సెండ్ చేయడం వల్ల టైం వేస్ట్ చేయడం వల్ల అక్కడైంది అనమాట. ఇది
నెట్వర్క్ అనేది ఏమవుతుందంటే ఓవర్లోడ్ అయింది. అండ్ రైట్ మెథడ్ని చూస్ చేసుకోవడం వల్ల మనము ఇలాంటి అంటే మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు, టైం వేస్ట్ చేయడం లాంటిది అవాయిడ్ చేయొచ్చు. సో కన్సిస్టెన్సీ మోడల్స్ ఎట్లా ఉంటాయంటే 5 ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రిక్ట్ కన్సిస్టెన్సీ, అంటే స్ట్రాంగెస్ట్ మోడల్ ఇది. మనకి రీడ్ అనేది ప్రతి ఒక్క దానికి లేటెస్ట్ అప్డేట్ అనేది ఇస్తుంది అనమాట, వాల్యూని ఇమీడియట్గా ఇచ్చేస్తుంది. ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది ఎగ్జాక్ట్ రియల్ టైం ఆర్డర్ని బేస్ చేసుకొని ఉంటాయి. అండ్ ఇంప్లిమెంట్ చేయడం కూడా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో కొంచెం హార్డ్. నెక్స్ట్ వన్ ఏంటి సీక్వెన్షియల్ కన్సిస్టెన్సీ. ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది ఫిక్స్డ్ ఆర్డర్ని బేస్ చేసుకొని చూపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఇది సేమ్ అయి ఉంటుంది. సో ఆర్డర్స్ అనేవి ప్రోగ్రామ్ సీక్వెన్స్ని బేస్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటాయి. అండ్ నెసెసరీగా రియల్ టైంని బేస్ చేసుకొని ఉండకుండా ఉండొచ్చు. సో స్ట్రిక్ట్ కన్సిస్టెన్సీని బేస్ చేసుకుంటే ఇది కొంచెం ఈజీ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి క్యాజువల్ కన్సిస్టెన్సీ, అంటే కాజ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఉంచుకుంటుంది. దానివల్ల రిలేటెడ్ ఆపరేషన్స్ అనేవి సీక్వెన్స్లో స్టే అయ్యి ఉంటాయి అనమాట. అన్రిలేటెడ్ ఆపరేషన్స్ అనేవి వేరీ, అంటే డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి ప్రాసెసర్ కన్సిస్టెన్సీ, అంటే ప్రతి ఒక్క ప్రాసెసర్ అనేది దాని యొక్క ఆర్డర్ని రాస్తుంది. గ్లోబల్ ఆర్డర్ అనేది ప్రాసెసర్స్ మధ్యలో ఉంటుంది. సో డిఫరెంట్ వ్యూస్ అనేవి పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కన్సిస్టెన్సీ మోడల్లో ఇది వీకర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి రిలీజ్ కన్సిస్టెన్సీ, అంటే ఇందులో ఏంటంటే అప్డేట్స్ అనేవి సింక్రోనైజ్ పాయింట్స్ని బేస్ చేసుకొని జరుగుతాయి అనమాట. అండ్ ఇందులో మనకి రిలీజ్, ఎక్వైర్ లాంటివి యూజ్ చేసుకుంటాం. పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసింది అండ్ కమ్యూనికేషన్ని రెడ్యూస్ చేసింది అనమాట. సో ఇది ఓవరాల్ 15. థ్యాంక్ యూ.